కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత జర్నలిస్టుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మొన్నటికి మొన్న శంకర్ గారి పైన న్యూస్ లైన్ ఛానల్ చైర్మన్ అయినటువంటి శంకర్ గారి పైన కాంగ్రెస్ నాయకులు కావచ్చు, మరియు అక్కడ ఉన్నటువంటి సంబంధిత నాయకులు కావచ్చు, ఆయన మీద దాడి చేసి ఈరోజు భౌతిక దాడులు చేయడం అనేది జర్నలిస్టుల పైన ఈరోజు ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. ఈరోజు ప్రభుత్వాలు మారినా కూడా విధానాలు మారతలేవు. ప్రభుత్వాలు మారచ్చు, జర్నలిజం అనేది ఎవరి వార్తలు వాళ్ళు పెట్టుకుంటారు, ఎవరికి సంబంధించి వాళ్ళ విషయాలు మాట్లాడుకుంటారే తప్ప ఈరోజు ఒక వ్యక్తి పైన, ఒక ఛానల్ చైర్మన్ పైన దాడి చేయడం అనేది సిగ్గుమాలిన చర్య. ఈరోజు దాడి చేసిన వాళ్ళని తప్పకుండా శిక్షించాలా. ఆనాడు ఏ ప్రభుత్వాలైనా సరే ఈరోజు జర్నలిస్టులు వాళ్ళకు పుట్టగొట్టి కోసం ఏదో జర్నలిజాన్ని ప్రజలకు, ప్రభుత్వానికి వారధులుగా ఇలా వార్తలు రాసుకుంటూ వాళ్ళ కుటుంబాలని గడుపుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు నీ ప్రభుత్వాన్ని విమర్శిస్తుండ్రు అని చెప్పేసి నీ ప్రభుత్వం తప్పులు చేస్తుంది కాబట్టి 6 గ్యారంటీలు అమలు చేయలే కాబట్టి, అమల్లో ఆలస్యం అవుతున్నది కాబట్టి, జాప్యం జరుగుతున్నది కాబట్టి దాన్ని ప్రజల్లోకి తీసుకుపోతూ ఉన్నాడు. ప్రజా సమస్యల్ని ప్రజల్లోకి తీసుకుపోతూ ఉన్నాడు. ప్రజలకు ఎక్కడ సమస్యలు వచ్చినా, ప్రజలకు ఎక్కడ ఆపద వచ్చినా జనాల్లో ఉంటా ఉన్నాడు ఇలా శంకర్ గారు అని చెప్పేసి ఆయన మీద దాడి చేయడం అనేది ఇది తప్పకుండా గొడ్డలు పెట్టే. దీని మీద పోలీస్ యంత్రాంగం కావచ్చు, తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే దీని మీద ఉన్నత స్థాయి విచారణ జరపాలా. లేకపోతే జర్నలిస్టుల పైన రేపు పొద్దున భవిష్యత్తులో మీ సర్కారు రేపు పొద్దున ఇంకో జర్నలిస్టు పైన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇంకో జర్నలిస్టు పైన దాడి జరిగినట్టు తెలిస్తే జర్నలిస్టు ఉద్యమానికి రేపు పొద్దున తెలంగాణ ఉద్యమ తరహాలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం చేసినట్టు జర్నలిస్టుల సంక్షేమం కోసం, జర్నలిస్టుల రక్షణ కోసం, జర్నలిస్టుల భద్రత కోసం బీడీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అవసరమైతే ఇంకో జర్నలిస్టు సంఘాన్ని పెట్టి తప్పకుండా మరో ఉద్యమానికి పిలుపునిస్తాం. మరో విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. శంకర్ గారి మీద దాడి చేసినంత మాత్రాన ప్రశ్నించే గొంతుకలు ఆగవు. ప్రశ్నించే గొంతుకలు ఎప్పటికీ